Hello everyone, I am Karthik. Welcome to Karthik Tech TV11 and also once again welcome back to Best 500 Apps episode number 6. ఆల్రెడీ నేను 5 ఎపిసోడ్స్ అయితే కంప్లీట్ చేశాను. మీరు కనుక వాటిని చూడకపోతే పైన ఐకార్డ్స్లో అయినా కింద డిస్క్రిప్షన్లో అయినా ప్లేలిస్ట్ లింక్ అయితే ప్రొవైడ్ చేస్తాను. అక్కడ నుంచి మీరు ఆ వీడియోస్ని చూసుకోవచ్చు మీకు కనుక ఇంట్రెస్ట్ ఉన్నట్టయితే. సో ఎవ్రీ మంత్ స్టార్టింగ్ ఫస్ట్ ఫ్రైడే వచ్చేసి ఈ యాప్స్ సిరీస్ అనేది మీకు అవైలబుల్లో ఉంటుంది మన ఛానల్లో. సో ఈ సిరీస్ అనేది మిస్ కావద్దంటే వెంటనే సబ్స్క్రైబ్ చేసి పక్కన ఉన్న బెల్ ఐకాన్ కూడా యాక్టివ్లో ఉంచుకోండి. సో దట్ ఈ సిరీస్ అనేది మిస్ కాకుండా ఉంటారు అండ్ ఆల్సో మన ఛానల్ నుంచి వచ్చే ఏ వీడియో కూడా మిస్ కాకుండా ఉంటారు అనమాట. డెఫినెట్గా మీరు సబ్స్క్రైబ్ అనేది అయితే చేసుకోండి. అండ్ ఆల్సో ఈ వీడియోని చూసిన తర్వాత ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే డెఫినెట్లీ లైక్ అనేది ఇవ్వండి, నాకు కూడా సపోర్టింగ్ ఉంటుంది. సో ఇంక ఈ వీడియోని అయితే స్టార్ట్ చేద్దాం ఫ్రెండ్స్. ఎంత లెంత్ తక్కువ అవుతుందో అంత వీలైనంత వరకు తక్కువ అయితే చేయడానికి ట్రై చేస్తాను ఈ వీడియో లెంత్ అనేది. సో ఈ వీడియోలో నేను చెప్పబోయే యాప్ లింక్స్ అన్ని డిస్క్రిప్షన్లో అయితే ప్రొవైడ్ చేస్తాను. అక్కడ నుంచి మీరు సింపుల్గా ఇన్స్టాల్ అనేది చేసుకోవచ్చు. సో ఈ వీడియోని అయితే ముందు చూడండి ఫ్రెండ్స్, చూసిన తర్వాత మీకు అర్థమవుతుంది అనమాట ఏ యాప్కి ఏ వర్కింగ్ అనేది ఉందనేది. సో మీకు ఏ యాప్ అయితే యూజ్ అవుతుంది అనుకుంటారో ఆ యాప్ అనేది మీరు సింపుల్గా ఇన్స్టాల్ అనేది చేసుకోవచ్చు ఈ వీడియో చూసిన తర్వాత. సో ఇంకెటువంటి ఆలస్యం చేయకుండా ఇంకా స్క్రీన్ రికార్డింగ్లోకి అయితే జంప్ అయిపోదాం. నెంబర్ 1 నోటిఫికేషన్ డిక్షనరీ. సో ఇదేంటంటే ఫ్రెండ్స్ మనకు మీనింగ్స్ అనేవి ఇందులో అయితే అవైలబుల్లో ఉంటాయి. సో మీకు అర్థమయ్యేలాగా చూపిస్తాను క్లియర్గా. సింపుల్గా మీరు ఏం చేస్తారంటే ఈ యాప్ని ఇన్స్టాల్ చేసుకున్నాక ఓపెన్ అనేది చేసేయండి ఫ్రెండ్స్. ఓపెన్ చేసిన వెంటనే ఈ విధంగా అయితే ఇంటర్ఫేస్ అనేది ఉంటుంది. ఇక్కడ ఎటువంటి సెట్టింగ్స్ కూడా ఉండవు అనమాట. ఇలా ఓపెన్ చేసినప్పుడు మనకు ఒకటైతే డౌన్లోడ్ అనేది అవుతుంది ఫైల్ అనేది. ఆ డౌన్లోడ్ అయ్యేంత వరకు ఆ ఫైల్ అనేది మీరు అలాగే డేటా అనేది ఆన్లో ఉంచుకోండి, సరిపోతుంది అనమాట. ఆ తర్వాత ఈ ఇంటర్ఫేస్కి అనేది వచ్చేస్తారు, ఈ పేజ్కి అనేది మీరు వస్తారు. సో ఇక్కడ మనం ఏం చేయొచ్చు అంటే మీకు ఏదైనా ఒక పదం ఉంది, దానికి మీనింగ్ కావాలి అనుకోండి. సో ఇక్కడ సింపుల్గా ఆ పదం అనేది టైప్ చేశారంటే మీకు ఆ మీనింగ్ అనేది అవైలబుల్ అయితే ఉంటుందన్నమాట. ఇక్కడ మీరు ఇక్కడ నుంచి తెలుసుకోవచ్చు ఆ పదానికి సంబంధించిన మీనింగ్ ఏంటనేది. సో ఇక్కడ ఒక డౌట్ రావచ్చు మీకు, ఇలాగా మీనింగ్ తెలుసుకోవాలి అంటే మనం గూగుల్లో కూడా సెర్చ్ చేసిన మీనింగ్ అనేది వస్తుంది కదా, మరి ఈ యాప్ను మనం ఎందుకు యూజ్ చేయాలి అనే దాని గురించి నేను డీటెయిల్గా మీకు అయితే క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో నేను వికీపీడియాలో ఒక డాక్యుమెంట్ అయితే ఓపెన్ చేశాను ఫ్రెండ్స్. ఇక్కడ మీరు చదువుతూ ఉన్నారనుకోండి ఈ డాక్యుమెంట్ని, ఇది వచ్చేసి మిషన్ లెర్నింగ్కి సంబంధించినది అనమాట. జస్ట్ నేను ఎగ్జాంపుల్ మీకు చూపించడం కోసం ఏదో ఒక డాక్యుమెంట్ అనేది ఓపెన్ చేసి చూపిస్తున్నాను మీకు. ఇక్కడ మీరు ఏదైనా మీకు ఇక్కడ ఒక వర్డ్ అనేది అర్థం కాలేదనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ నేను ఏదో ఒక వర్డ్ అనేది సెలెక్ట్ చేసుకొని చూపిస్తాను, అది అర్థం కాకపోతే దాని మీనింగ్ ఎలా కనుక్కోవాలి అనేది. సో మనం మిషన్ లెర్నింగ్ అనేది తీసుకుందాం వర్డ్ అనేది. సో దీన్ని అయితే సెలెక్ట్ అనేది చేశాను. ఇక్కడ కాపీ చేసి మీరు డైరెక్ట్ ఆ యాప్లోకి వెళ్ళి కూడా పేస్ట్ అనేది చేస్తే మీకు మీనింగ్ అనేది వస్తుంది. అలా కాదు మాకు మీనింగ్ అనేది ఇక్కడే రావాలి అనుకుంటే సింపుల్గా ఇక్కడ 3 డాట్స్ మీద క్లిక్ చేసి మీనింగ్ అని కనిపిస్తుంది కదా ఫ్రెండ్స్, ఈ ఆప్షన్ మీద క్లిక్ చేశారనుకోండి మీకు డైరెక్ట్ నోటిఫికేషన్ అనేది అయితే వస్తుంది అనమాట. ఇక్కడ మీరు చూసుకోవచ్చు. సో ఈ నోటిఫికేషన్ అనేది వచ్చింది కదా, సింపుల్గా ఈ నోటిఫికేషన్ మీద క్లిక్ చేసేస్తే మీరు డైరెక్ట్ ఇక్కడికి వచ్చేస్తారు. ఇక్కడ మీరైతే చూసుకోవచ్చు అనమాట కరెక్ట్గా మీనింగ్ ఏంటి అనేది మీకు అర్థమవుతుంది. సో ఈ విధంగా ఈ యాప్ అయితే మీకు చాలా బాగా వెళ్ళిపోతుంది ఫ్రెండ్స్. మీకు ఏదైనా కావాలి అనుకున్నప్పుడు ఈ విధంగా మీనింగ్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేసేసారనుకోండి మీకు నోటిఫికేషన్లో అయితే వచ్చేస్తుంది డైరెక్ట్. మీరు నోటిఫికేషన్లోనే రీడ్ అనేది చేసుకోవచ్చు అనమాట. మళ్ళీ మీరు ఎక్కడికి వెళ్ళి సెర్చ్ చేయక్కర్లేదు ఆ వర్డ్కు సంబంధించిన మీనింగ్ కోసం అయితే. నెంబర్ 2 నోట్లీ. ఈ యాప్ ఏంటనేది నేను క్లియర్గా ఓపెన్ చేసి చూపిస్తాను అనమాట. సింపుల్గా మీరు ఏం చేస్తారంటే ఈ యాప్ని ఇన్స్టాల్ చేసుకున్నాక ఓపెన్ చేయండి. సో ఇక్కడ ఓపెన్ చేసిన వెంటనే న్యూ నోట్ అని కనిపిస్తూ ఉంటుంది. ఇక్కడ మీరు ఏదైనా నోట్ అనేది క్రియేట్ చేసుకోవచ్చు. ఇది ఎందుకంటే ఫ్రెండ్స్ ఈ యాప్ అనేది మనకు రిమైండర్ లాగా ఉపయోగపడుతుంది అనమాట. మనం ఏదైనా అలారం అనేది పెట్టుకుంటూ ఉంటాం, అదేవిధంగా వర్క్ అవుతుంది. ఇది అలారం అనేది సౌండ్ ఇస్తుంది. ఇదైతే సౌండ్ అనేది ఇవ్వదు, కానీ మనం ఏదైనా పర్టికులర్ టైంకి వర్క్ చేయాలి అనుకున్నప్పుడు ఇక్కడ సెట్ చేసుకున్నాం అనుకోండి ఆ టైం అనేది, ఆ టైంకి అది మనకు నోటిఫికేషన్ అనేది వస్తుంది అనమాట మనకు. సో ఆ నోటిఫికేషన్ చూసి ఆ వర్క్ అనేది మనం ఆ టైంకి స్టార్ట్ అయితే చేసుకోవచ్చు. సో అది ఎలాగనేది నేను క్లియర్గా మీకు చూపిస్తాను. సింపుల్గా ఇక్కడ న్యూ నోట్ మీద క్లిక్ చేసి మీరు ఏదైనా ఫర్ ఎగ్జాంపుల్ వర్క్ చేయాలి అనుకుంటున్నారు అనుకోండి, లేదా వర్కౌట్ చేయాలి అనుకుంటున్నారు. సో నేను మీకు పెడుతున్నాను ఒక నోట్ అనేది ఇక్కడ అయితే క్రియేట్ చేస్తున్నాను. సో వర్కౌట్ అని ఇక్కడ టైప్ చేశాను అనమాట టైటిల్ అనేది. ఇక్కడ వచ్చేసి గో టు జిమ్ అని అలాగా, లేదంటే గో టు జాగింగ్ అని ఏదైనా మీకు కావాలి అనుకున్నది పెట్టుకోవచ్చు అనమాట. ఇక్కడ బాడీలో వచ్చేసి సో నేను గో టు జిమ్ అనేది పెట్టుకున్నాను. ఇక్కడ కలర్ అనేది మీకు నచ్చిన కలర్ అనేది చేంజ్ చేసుకోవచ్చు. ఇది వచ్చేసి జస్ట్ ఈ యాప్లో కనిపించడానికి మనకైతే వెళ్ళిపోతుంది అనమాట ఈ కలర్ అనేది. సో మీకు నచ్చిన కలర్ ఇక్కడ నుంచి సెలెక్ట్ చేసుకోండి. సో జిమ్కి అనేది మీరు ఏ టైంలో వెళ్ళాలి అనుకుంటారో ఆ టైం అనేది ఇక్కడ షెడ్యూల్ అనేది చేసుకోవచ్చు ఫ్రెండ్స్. ఫర్ ఎగ్జాంపుల్ మార్నింగ్ వెళ్తూ ఉంటాం, చాలా వరకు అయితే ఎక్కువ మంది మార్నింగ్ వెళ్తూ ఉంటారు, లేదా ఈవినింగ్స్ కూడా వెళ్తూ ఉండొచ్చు అనమాట. మీకు ఏ టైం కావాలి అనుకుంటే మీరు ఏ టైంకి వెళ్తారనుకుంటే ఆ టైం అనేది ఇక్కడ సెట్ చేసుకోండి. సో నేనైతే ఒక 2 మినిట్స్కి అయితే పెడతాను అనమాట, ఎందుకనంటే మీకు తెలియాలి కదా సో ఎప్పుడు అనేది మనకి ఇది వస్తుంది అనేది. సో నేను 41కి అయితే పెట్టేస్తున్నాను. సో ఇక్కడ డైరెక్ట్ టైప్ కూడా చేసేయచ్చు మీరు, ఏం ప్రాబ్లం అనేది లేదు. జస్ట్ నేను ఇక్కడ ఓకే మీద క్లిక్ చేసేస్తున్నాను. మీరు ఈ వర్క్ అనేది రిపీట్గా డైలీ చేయాలి అనుకుంటే ఇక్కడ రిపీట్ అనేది పెట్టుకొని ఇక్కడ డైలీ అని కనిపిస్తూ ఉంటుంది. సో డైలీ అని పెట్టేసుకుంటే కనుక ఆ టయానికి అది నోటిఫికేషన్ అనేది మనకి ఇస్తుంది అనమాట డైలీ. సో ఈ రిపీట్ అనేది ఆఫ్ చేసేస్తున్నాను నేను. సో ఇక్కడ మనం ఏం చేయొచ్చు అంటే ఇప్పుడు సింపుల్గా క్రియేట్ మీద క్లిక్ చేసేస్తే మనకు క్రియేట్ అనేది అయిపోయింది. ఇంకా 1 మినిట్ ఉంటే ఇది నోటిఫికేషన్ అనేది మనకు అవైలబుల్ అయితే ఉంటుంది. సో ఇక్కడ చూసుకోవచ్చు ఫ్రెండ్స్ మనకు నోటిఫికేషన్ అయితే వచ్చిందనమాట.
ఈ నోటిఫికేషన్ అనేది మీరు రిమూవ్ చేయాలి అనుకోండి, ఇలాగ రిమూవ్ అనేది చేసేస్తే అవ్వదన్నమాట. మనం చూసినట్టు ఇక్కడ మార్క్ యాజ్ డన్ అని కనిపిస్తూ ఉంటుంది. సో దీని మీద క్లిక్ చేసేసారంటే ఆ నోటిఫికేషన్ అనేది రిమూవ్ అయిపోతుంది. అండ్ ఆల్సో ఈ యాప్ నుంచి కూడా అది రిమూవ్ అనేది అయిపోతుంది అనమాట. సో ఈ విధంగా మీరు ఈ యాప్ని అనేది యూజ్ చేసుకోవచ్చు ఫ్రెండ్స్. మీరు ఏదైనా సర్టెన్ వర్క్ ఉందనుకోండి, ఆ టైంకు సెట్ చేసుకుంటే ఇక్కడ మీకు నోటిఫికేషన్ అనేది వస్తుంది మీ మొబైల్ ఫోన్లో. ఆ వర్క్ అనేది మీరు చూసుకోవచ్చు అనమాట. నెంబర్ 3 ట్యాప్ స్క్రోల్. ఇదేంటనేది నేను మీకు క్లియర్గా అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఫ్రెండ్స్. సింపుల్గా ఇన్స్టాల్ చేసుకున్న తర్వాత ఓపెన్ అనేది చేయండి. ఇక్కడ మీరు సింపుల్గా నెక్స్ట్ మీద అయితే క్లిక్ చేసేయచ్చు అనమాట. ఇక్కడ కొద్దిగా ట్యూటోరియల్ అయితే ఉంటుంది. ఇక్కడ మీరు ఏం చేయాలంటే ఆన్ అనేది చేయండి. ఫస్ట్ మీరు ఆన్ చేసిన తర్వాత ఇక్కడ పర్మిషన్ అనేది కూడా ఇవ్వాల్సినది అయితే ఉంటుంది. సో ఇక్కడ ఇన్స్టాల్డ్ యాప్స్లోకి అయితే మీరు వెళ్ళండి ఫ్రెండ్స్. ఇక్కడ చూసుకోవచ్చు ట్యాప్ స్క్రోల్ అని కనిపిస్తుంది. సో దీన్ని అయితే మీరు ఎనేబుల్ అనేది చేయాల్సినది ఉంటుంది. సో ఎనేబుల్ అనేది చేసిన తర్వాత మళ్ళీ ఇక్కడ ఆన్ అనేది చేయండి. ఇప్పుడు ఆన్ అనేది అయిపోతుంది అనమాట. మనం ఇక్కడ అయితే ట్యూటోరియల్ చూపిస్తుంటుంది. మనం పైన ట్యాప్ చేస్తే కనుక మనకి ఇక్కడ నోటిఫికేషన్ బార్ అనేది ఉంటుంది కదా, అక్కడ ట్యాప్ చేసేసి మనకు స్క్రోల్ అనేది టాప్కి అయితే అవుతుంది అనమాట. సో దీన్ని అడ్జస్ట్మెంట్లు కూడా చేసుకోవచ్చు. అది ఎలాగనేది నేను క్లియర్గా అయితే మీకు మెన్షన్ చేస్తాను, అది కూడా చూపిస్తాను క్లియర్గా. ఇక్కడ సెట్టింగ్స్ అయితే కనిపిస్తున్నాయి కదా ఫ్రెండ్స్, ఈ సెట్టింగ్స్లోకి అయితే మీరు వెళ్ళండి. సో ఇక్కడ మనకు 5 ఆప్షన్స్ అయితే కనిపిస్తుంటాయి. ఇక్కడ మీరు చేంజ్ కూడా చేసుకోవచ్చు ఫ్రెండ్స్ వీటిని. సో నేను చూపిస్తాను ఒకసారి అయితే. సో సింగిల్ ట్యాప్ అనేది ఉంది కదా, దీన్ని చేంజ్ చేద్దాం మనం. ఇక్కడ నేనేం చేస్తానంటే బ్యాక్ బటన్ అయితే ఇస్తున్నాను అనమాట సింగిల్ ట్యాప్కు. మీకు పైన నోటిఫికేషన్ బార్ అనేది ఉంటుంది కదా, అక్కడ మీరు సింగిల్ ట్యాప్ అనేది చేశారనుకోండి బ్యాక్ అయితే వస్తుంది అనమాట. మీరు అబ్జర్వ్ చేసినట్టయితే ఇక్కడ మనకు ట్యాపింగ్ బాల్ అనేది మీకు కనిపిస్తుంది కదా, సో ఇక్కడ చూసుకోవచ్చు. నేనైతే క్లిక్ చేసిన వెంటనే బ్యాక్ అయితే వచ్చేస్తుంది అనమాట. లాంగ్ ప్రెస్ అనేది చేసామనుకోండి, డబుల్ ట్యాప్ అనేది చేసామనుకోండి, స్క్రోల్ డౌన్ అనేది అవుతుంది. ఇక్కడ స్క్రోల్ డౌన్ అనేది చేసేకి లేదు కాబట్టి చూపించట్లేదు. సో నేను చూపిస్తాను చూడండి. ఇక్కడ డాక్యుమెంట్ అనేది ఒకటి ఓపెన్ చేశాను. సో ఇక్కడ మనం ఏం చేద్దాం అంటే డబుల్ ట్యాప్ అనేది చేద్దాం. ఇక్కడ చూసుకోవచ్చు స్క్రోల్ డౌన్ అయితే చేస్తుంది అనమాట. మనకు సింగిల్ ట్యాప్ అనేది చేసామనుకోండి బ్యాక్ బటన్ కాబట్టి మనకు బ్యాక్ అయితే వస్తుంది అనమాట ఈ విధంగా. సో మీరు ఇక్కడ కావాలి అంటే వీటికి కూడా చేంజ్ అనేది చేసుకోవచ్చు. ఇక్కడ లాంగ్ ప్రెస్ అనేది ఉంది, దీనికి సంబంధించినది మీరు ఏమైనా చేంజ్ చేయాలి అంటే ఇక్కడ చేంజ్ చేయొచ్చు. రీసెంట్ యాప్స్ కూడా ఓపెన్ చేసుకోవచ్చు, ఫ్లాష్ లైట్కు యూజ్ చేసుకోవచ్చు. సో ఇంకా మనకు ఇక్కడ నోటిఫికేషన్ ఉంది కదండి ఫ్రెండ్స్, దీన్ని క్లిక్ చేసామనుకోండి ఎక్స్పాండ్ నోటిఫికేషన్స్ అని కనిపిస్తుంది. సో ఇక్కడ ఏంటంటే లాంగ్ ప్రెస్ అనేది చేసామనుకోండి ఇలాగ నోటిఫికేషన్ ప్యానల్ అనేది మనకు డౌన్కి అయితే స్క్రోల్ డౌన్ అనేది అవుతుంది. ఇలాగ మీకు నచ్చినట్టు మీరైతే ఇక్కడ అడ్జస్ట్మెంట్లు అనేది చేసుకోవచ్చు అనమాట. ఇవన్నీ మీరైతే చేంజ్ చేసుకోండి. ఇంకా లెంత్ అనేది ఎక్కువ చేయాలనుకోవట్లేదు ఈ యాప్ గురించి నేను. నెంబర్ 4 ఎడ్జ్ కార్డ్ లాంచర్. ఎడ్జ్ కార్డ్ లాంచర్ ఏంటంటే ఇక్కడ శాంసంగ్ అయితే ఈ విధంగా ఎడ్జ్ అనేది ఉంటుందన్నమాట, ఎడ్జ్ కార్డ్ అనేది. సో ఈ విధంగా లేని వాళ్ళు ఏం చేయొచ్చు అంటే దీన్ని యూజ్ అనేది చేయొచ్చు అనమాట. ఇందులో ఇంకా అడ్వాన్స్గా అయితే కొద్దిగా అయితే ఉంటుందన్నమాట. ఇక్కడ కొన్ని మాత్రమే మనకు లిమిటెడ్ ఆప్షన్స్ మాత్రమే ఉంటాయి. సో ఇంకా కొన్ని యాడ్ అనేది చేసుకోవచ్చు. మీరు ఎక్స్ట్రాగా ఈ యాప్ని కనుక యూజ్ చేసుకున్నట్టయితే సింపుల్గా ఇన్స్టాల్ చేసుకున్నాక ఓపెన్ చేయండి. ఇక్కడ నెక్స్ట్ మీద అయితే క్లిక్ చేసేయండి. ఇక్కడ టిక్ మార్క్ అనేది క్లిక్ చేసి సో ఇక్కడ పర్మిషన్స్ అనేవి మీరు అన్ని ఇవ్వాలన్నా అన్ని ఇవ్వచ్చు. మీకు కావాల్సిన పర్మిషన్ మాత్రమే ఇవ్వాలి అనుకుంటే ఆ పర్మిషన్ మాత్రమే ఇవ్వచ్చు అనమాట. నేనైతే ఏమి ఇవ్వట్లేదు. ఇంకా ఫస్ట్లో పర్మిషన్ అనేది ఉంది కదా, ఇది వచ్చేసి మనం కంపల్సరీ అయితే ఇవ్వాలన్నమాట. ఈ పర్మిషన్ అనేది మాత్రమే మీరు ఇవ్వండి. సో ఈ పర్మిషన్ అనేది ఇస్తే సరిపోతుంది అనమాట. ఇక్కడ ఎడ్జ్ కార్డ్ లాంచర్ అని ఉంది కదా, ఇది ఆఫ్లో ఉంటుంది డిఫాల్ట్గా. మనకు సింపుల్గా మీరు ఆన్ అనేది చేసేయండి. సో ఆ ఒక్క పర్మిషన్ ఇస్తే సరిపోతుంది. మిగిలినవన్నీ ఆప్షనల్ అనమాట. మీరు అవసరాన్ని బట్టి ఇచ్చుకోవచ్చు వాటిని, అడిగింది అనుకోండి మధ్యలో. మనకి ఇక్కడ ఒకటి చూపిస్తే చూడండి, మనం ఇక్కడ టార్చ్ అనేది యూజ్ చేయాలి అంటే ఖచ్చితంగా కెమెరా పర్మిషన్ అనేది ఇవ్వాల్సినే ఉంటుంది. సో మీ ఇష్టం ఫ్రెండ్స్, మీకు యూజ్ అనుకుంటే పర్మిషన్ అనేది ఇచ్చుకోండి. ఇక్కడ లాంచర్ యాజ్ స్టాప్డ్ అని కనిపిస్తుంది కదా, సో ఇక్కడ వచ్చేసి మీరు ఆన్ అనేది ఇవ్వాలన్నమాట. ఆన్ చేసిన వెంటనే ఇక్కడ మీరు చూసుకోవచ్చు మనకి ఇక్కడ ఒక కార్డ్ అనేది కనిపిస్తుంది. దీన్ని ఇలాగా మీరు అడ్జస్ట్మెంట్లు అనేది చేసుకోవచ్చు. కిందికి పైకి మీకు నచ్చిన చోటుకి మీరైతే దీన్ని అడ్జస్ట్మెంట్లు అనేది అయితే చేసుకోవచ్చు అనమాట. సో ఇక్కడ కొన్ని ఆప్షన్స్ అయితే కింద మీకు అవైలబుల్ అయితే ఉంటాయన్నమాట. ఇక్కడ సెలెక్ట్ ఐకాన్ ప్యాక్ అని కనిపిస్తూ ఉంటుంది. సో ఇది వచ్చేసి ఏంటంటే మనం ఇందులోకి యాప్స్ అనేవి యాడ్ చేసామనుకోండి, ఈ ఐకాన్ ప్యాక్స్ అనేవి మీరు డౌన్లోడ్ చేసుకొని ఉంటే కనుక మీ దగ్గర అంటే ప్లే స్టోర్లో మీకు అవైలబుల్ ఉంటాయి. అక్కడ నుంచి మీరు డౌన్లోడ్ చేసుకున్నారంటే ఇక్కడ అయితే కనిపిస్తుంటాయి. ఇక్కడ డిఫాల్ట్ అనేది కదా, ఇది వచ్చేసి మన మొబైల్ ఫోన్కి ఒక ఐకాన్ ప్యాక్ అనేది ఉంటుంది కదా, ఐకాన్ ప్యాక్ అనేది. సో అదైతే ఉంటుందన్నమాట డిఫాల్ట్గా మనకు. సో ఇక్కడ మీరు ఏం చేయొచ్చు అంటే హైట్ అనేది అడ్జస్ట్ చేసుకోవచ్చు. ఈ విధంగా బార్ అనేది ఎంత పెడుతుండాలి, ఎంత హైట్ ఉండాలి అనేది మీరు సెట్ చేసుకోవచ్చు. ఇక్కడ ఏ ప్లేస్లో ఉండాలి, పొజిషన్ ఏంటనేది కూడా మీరైతే ఇక్కడ అడ్జస్ట్మెంట్ అనేది చేసుకోవచ్చు. సో నేను ఇక్కడ టాప్కి అయితే పెట్టేస్తున్నాను. ఇక్కడ దీని సైజు కూడా కొద్దిగా అయితే తగ్గిద్దాం, ఇంత సైజ్ అనేది మనకు అవసరం లేదు. ఇక్కడ ఎడ్జ్ సెన్సిటివిటీ అనేది ఉంటుంది, మీరు ఎంతైనా పెట్టుకోవచ్చు అనమాట సెన్సిటివిటీ అనేది. సో నేనైతే నార్మల్ ఎంత ఉందో అంతే ఉంచేస్తున్నాను. మీరు కావాలి అంటే తగ్గించుకోవచ్చు, ఇంక్రీజ్ అనేది కూడా చేసుకోవచ్చు సెన్సిటివిటీ అనేది. సో మీకు ఈ ఎడ్జ్ కార్డ్ అనేది ఓపెన్ కావాలి అంటే డబుల్ ట్యాప్ అనేది చేశారనుకోండి, దాని మీద మీకు అయితే ఈ విధంగా అయితే ఓపెన్ అనేది అవుతుంది. ఇక్కడ
సౌండ్ అనేది కంట్రోల్ ఉంటుంది అండ్ ఆల్సో మ్యూజిక్ సంబంధించినది ఉంటుంది. ఇక్కడ ఛార్జింగ్ పర్సెంటేజ్ చూపిస్తూ ఉంటుంది. ఇక్కడ కొన్ని అయితే కింద ఆప్షన్స్ అనేవి కనిపిస్తుంటాయి. ఇవన్నీ మీరైతే చూసుకోవచ్చు అనమాట. మీరు ఇక్కడికి ఏమైనా యాడ్ చేయాలి అనుకోండి యాప్స్ అనేవి, ఇక్కడ ట్యాప్ టు యాడ్ ఐటమ్స్ అని కనిపిస్తుంది. సో ఇక్కడ ఈ ప్లేస్లో జస్ట్ ట్యాప్ చేయండి. ఇక్కడ మీకు కొన్ని యాప్స్ అయితే కనిపిస్తూ ఉంటాయి. నేనేంటంటే ఇక్కడ యాడ్ చేసి చూపిస్తాను కొన్ని యాప్స్ అనేవి మనం యాడ్ చేద్దాం. సో ఇన్స్టాగ్రామ్ తీసుకుంటున్నాను. సో ఈ విధంగా మీకు నచ్చినవి మీరైతే యాడ్ అనేది చేసుకోవచ్చు. యాడ్ చేసుకున్న తర్వాత సింపుల్గా బ్యాక్ బటన్ మీద క్లిక్ చేశారనుకోండి, మళ్ళీ ఇక్కడ డబుల్ ట్యాప్ చేసేస్తే మీకు ఇక్కడ యాప్స్ అనేవి యాడ్ అవుతాయి. ఇక్కడ నుంచి డైరెక్ట్ మీరు ఆ యాప్స్ అనేవి ఓపెన్ అయితే చేసేసుకోవచ్చు అనమాట. ఎటువంటి ప్రాబ్లం అనేది ఉండదు మనకు ఓపెన్ చేయడం కోసం యాప్స్ అనేది. సో ఇక్కడ ఇవన్నీ మీరైతే చెక్ చేసుకోండి ఫ్రెండ్స్. ఇక్కడ టార్చ్ లైట్ అని చెప్పాను కదా, ఇక్కడ చూసుకున్నట్టయితే టార్చ్ లైట్ అనేది ఆన్ కావట్లేదు. సో కెమెరా పర్మిషన్ అనేది అయితే అడుగుతుంది అనమాట. సో ఈ విధంగా పర్మిషన్ అనేది అడిగినప్పుడు మీరు టార్చ్ లైట్ అనేది అక్కడ యూజ్ చేయాలి అనుకుంటే కంపల్సరీ కెమెరా పర్మిషన్ అయితే ఇవ్వాలన్నమాట. సో ఇచ్చిన తర్వాత ఏంటంటే మీరు టార్చ్ లైట్ మీద క్లిక్ చేశారనుకోండి ఆన్ అనేది అవుతుంది. సో పైన చూపిస్తా చూడండి, ఇక్కడ టార్చ్ లైట్ అనేది మనకు ఆన్లో అయితే ఉందన్నమాట. సో ఇక్కడ నుంచి ఆఫ్ అయినా చేయొచ్చు, లేదా ఇక్కడైనా ఆఫ్ అనేది చేసుకోవచ్చు అనమాట మీరు. సో ఇక్కడ ఆఫ్ అనేది చేసుకోవచ్చు. సో ఈ విధంగా ఈ ఎడ్జ్ కార్టన్ అనేది మీరు అయితే యూజ్ చేసుకోవచ్చు ఫ్రెండ్స్. ఇందులో ఉన్న చాలా ఆప్షన్స్ వచ్చేసి ప్రీమియం అయితే అడుగుతూ ఉంటాయి. ఇవన్నీ మీరు కావాలి అంటే ప్రీమియం అనేది యూజ్ చేసుకోండి. సో మీకు అర్థమైంది అనుకుంటున్నాను ఈ యాప్ గురించి. నెంబర్ 5 బ్లాక్ డ్రాప్స్. ఇది వచ్చేసి ఒక వాల్పేపర్ యాప్ అనమాట. సో ఇందులో మంచి మంచి వాల్పేపర్స్ కూడా ఉంటాయి ఫ్రెండ్స్. సో అదేంటనేది నేను క్లియర్గా అయితే ఓపెన్ చేసి చూపిస్తాను. ఇన్స్టాల్ చేసుకున్న తర్వాత సింపుల్గా ఓపెన్ అనేది చేయండి. సో ఈ యాప్ అనేది మనకు లిమిటెడ్ వర్షన్ ఫ్రెండ్స్. ఫుల్ వర్షన్ కావాలి అంటే ప్రీమియం అనేది తీసుకోవాల్సి ఉంటుంది మీరు. సో నేను చూపిస్తాను ఇక్కడ ఏమేమి అవైలబుల్ ఉంటాయి మనకు అనేది. సో ఇక్కడ వాల్పేపర్స్ అనేవి చాలానే ఉంటాయి ఫ్రెండ్స్, నెంబర్ ఆఫ్ ఉంటాయి. మీరు ఇలాగ స్క్రోల్ చేస్తుండే కొద్ది వస్తూ ఉంటాయి అనమాట. మీకు ఇక్కడ ఏదైనా వాల్పేపర్ అనేది నచ్చింది అనుకోండి, మీరు ఏం చేయొచ్చు అంటే సింపుల్గా ఫేవరెట్లోకి యాడ్ అనేది చేయొచ్చు. సో ఇలాగ ఆర్ట్ సింబల్ మీద క్లిక్ చేశారంటే ఫేవరెట్లోకి యాడ్ అనేది అయిపోతే ఇక్కడ మీకు కింద కనిపిస్తున్నాయి కదా, ఈ విధంగా మీరైతే యాడ్ అనేది చేసుకోవచ్చు. సో ఇప్పుడు ఏదైనా వాల్పేపర్ని మీరు సెట్ చేయాలి అనుకోండి, సింపుల్గా ఆ వాల్పేపర్ని అయితే ఓపెన్ చేయండి ఫ్రెండ్స్. సో ఇక్కడ సేవ్ అనే ఆప్షన్ కనిపిస్తూ ఉంటుంది. మీరు కావాలి అంటే సేవ్ మీద క్లిక్ చేయొచ్చు. బట్ ఏంటంటే ఈ యాప్లో సేవ్ అనేది అవ్వదు అనమాట. ఎందుకంటే ఇక్కడ ప్రీమియం అనేది అడుగుతుంది. అండ్ ఆల్సో మీరు ఒక యాడ్ చూసి కూడా ఈ ఇమేజ్ అనేది మీ మొబైల్ ఫోన్లోకి సేవ్ చేసుకోవచ్చు. మనం సేవ్ చేసుకున్న ఎటువంటి ప్రాబ్లం లేదు ఫ్రెండ్స్. మనం ఫేవరెట్లోకి యాడ్ చేసుకున్నట్టయితే మీకు ఇక్కడ కనిపిస్తుంటాయి ఈ యాప్లో. ఎప్పుడైనా మీరు ఇక్కడికి వచ్చి సెట్ చేసుకోవచ్చు అనమాట వాల్పేపర్గా. సో ఇప్పుడు సెట్ చేయాలి అనుకోండి, సింపుల్గా సెట్ మీద క్లిక్ చేసేయచ్చు. సెట్ మీద క్లిక్ చేసేస్తే అది డౌన్లోడ్ అనేది అవుతుంది మనకు ఈ యాప్లో. డౌన్లోడ్ అనేది అయిన తర్వాత ఇక్కడ హోమ్ స్క్రీన్ అని కనిపిస్తుంది. సో నేను హోమ్ స్క్రీన్కి మాత్రమే సెట్ చేసేస్తున్నాను. సో మనకు వాల్పేపర్ సెట్ అని కనిపిస్తుంది. సో ఇక్కడ చూసుకున్నట్టయితే మనకి ఈ విధంగా వాల్పేపర్ అనేది సెట్ అనేది అయిపోయిందనమాట. మీరు ఇక్కడ నుంచి ఈ విధంగా అయితే సెట్ చేసుకోవచ్చు ఫ్రెండ్స్. ఇంక ఈ యాప్ గురించి చెప్పడానికి కూడా ఎక్కువేం లేదనమాట. మీరు ఇక్కడ చూసుకుంటూ మీరు ఏది కావాలంటే అది సెట్ చేసుకోవడం అనమాట. ఈ విధంగా ఏదన్నా మీకు నచ్చింది అనుకోండి ఓపెన్ చేయడం, సెట్ యాజ్ వాల్పేపర్ మీద క్లిక్ చేసేసి సెట్ అనేది చేసుకోవచ్చు అనమాట మీరు. సో ఇక్కడ కలెక్షన్స్ కూడా ఉంటాయి ఫ్రెండ్స్. కలెక్షన్స్లో వచ్చేసి మ్యాక్సిమం మొత్తం ప్రీమియమే ఉంటాయి అనమాట. ఇక్కడ చూసుకున్నట్టయితే మీకు ఫ్రీగా అయితే ఒక సెక్షన్ మాత్రమే మీకు ఇక్కడ అవైలబుల్ అయితే ఉంటుంది. ఇక్కడ కూడా ఎక్కువే ఉండవు, జస్ట్ 4 అయితే ఉంటాయి అనమాట. ఇప్పుడు మీరు ఏదన్నా ఇందులో నచ్చి క్లిక్ చేశారనుకోండి, మొత్తం ఒకటే డిజైనే ఉంటాయి, కలర్ డిఫరెంట్గా అయితే ఉంటాయి అనమాట. ఇక్కడ నుంచి మీకు ఏదైనా నచ్చినా కూడా సింపుల్గా ఓపెన్ అనేది చేసి వాల్పేపర్కి అయితే సెట్ చేసుకోవచ్చు అనమాట. సో నేను ఇది కూడా ఒకసారి అయితే చూపిస్తాను. ఎలాగో మీకు ఆల్రెడీ అర్థమైపోయింది ఎలాగ వాల్పేపర్గా సెట్ చేయాలని కూడా. ఇంకా ఈ యాప్ గురించి లెంత్ చేసి కూడా వేస్టే అనమాట. సో ఈ విధంగా మీరు వాల్పేపర్స్ని అయితే ఈ యాప్లోంచి సెట్ చేసుకోవచ్చు. సో మీకు అర్థమైంది అనుకుంటున్నాను ఈ యాప్ గురించి కూడా. సో మొత్తానికి ఇది ఫ్రెండ్స్ నేను చెప్పాలనుకుంటే 5 యాప్స్ వచ్చేసి ఈ మంత్లో. సో మీకు అర్థమైనాయి అనుకుంటున్నాను క్లియర్గా. ఈ 5 యాప్స్లో మీకు ఏదైతే బాగా నచ్చిందో ఆ యాప్ నేమ్ కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. అండ్ ఆల్సో మీకు ఈ 5 యాప్స్లో ఏదైనా యాప్ మీద డెడికేటెడ్ వీడియో కావాలన్నా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. నేను నెక్స్ట్ వీడియోస్లో అయితే కంపల్సరీ చేస్తాను. సో మీకు ఏదైనా పర్టికులర్ టాపిక్ మీద వీడియో కావాలన్నా లేదా ఒక యాప్ మీద వీడియో కావాలన్నా కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ అనేది చేయండి. నేను నెక్స్ట్ వీడియోస్లో మీరు అడిగిన దాని గురించి వీడియో అనేది చేయడం అయితే జరుగుతుంది. మీరు అడిగిన టాపిక్ మీద అయితే వీడియో అనేది చేస్తాను. సో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే డెఫినెట్లీ లైక్ చేయండి. ఐ విల్ బ్యాక్ విత్ ఇన్ షార్ట్ పీరియడ్. కీప్ వాచింగ్ కార్తిక్ టెక్ టీవీ 11. దిస్ ఈస్ కార్తిక్ సైనింగ్ ఆఫ్. బై బై.